ఏ ఏం నాటకాలా? తంతే ఆడవడతారు. డీసీపీని పిలుస్తారా, కలెక్టర్ని పిలుస్తారా, జడ్జిని పిలుస్తారా, మంత్రిని పిలుస్తారా, ముఖ్యమంత్రిని పిలుస్తారా? వాయమ్మో నేనేమంటలేనుల్లా, ఒక పోలీస్ మేడం లెక్కది. పోలీసు వాళ్ళు అంటే చాలు పబ్లిక్ రక్షణ ఇస్తారు, చట్టాన్ని కాపాడతారు కదా. జర పద్ధతిగా మాట్లాడి పంచాయతీలు తెంపుతారు. కానీ కొందరు పోలీసు వాళ్ళకు ఏడ ట్రైనింగ్ వస్తుందో ఏమో కానీ మూతవర్తన చిన్నగా ఉంటలేదుల్లా. ఫుల్ ఆటిట్యూడ్ చూపించుకుంటా రోడ్ల మీద పోయేటోళ్ళతోటి గత్తర్ లేపుతుర్రు. నా పేరేందో ఎరికేనా? పుష్పరాజ్, మనదంతా గ్లోబల్ రేంజ్ అని హీరోలు వలికినట్టు వలకబడ్డ గీడొక మేడము. రైట్, కాన్పూర్ హైవే మీద డ్యూటీలున్న లేడీ కానిస్టేబుల్ శివభక్తులైన కాన్వరీలతో పెట్టుకొని పెద్ద పెద్ద ఆఫీసర్ల పేర్లు చెప్పుకుంటా, పేరున్న బ్యాడ్జ్ చూపుకుంటా బిల్డప్ ఇయ్యబట్టే కదరా నాయన. కాన్పూర్ దేహత్పదిలా కాన్పూర్ ఎటేవా మెయిన్ తో మీద అయింది గిముచ్చట. శివునికి నీళ్లు పోసేందుకు పోయే కాన్వరీలు రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఈ లేడీ కానిస్టేబుల్ మేడం మాత్రం వాళ్ళతోటి ఏందో లొల్లి పెట్టుకుందులా. లొల్లి అంటే చిన్న లొల్లి కాదు లో, దాదాపు గంట సేపు హైవే మీద తిట్టుకుంటా హై వోల్టేజ్ డ్రామా నడిపించారు వీళ్ళంతా. ఈ కానిస్టేబుల్ దొరసనైతే ఫుల్ యాటిట్యూడ్ మూడ్లుండి పోలీస్ అంటే గిట్లుంటది అన్నట్టు శివభక్తుల ముందర రచ్చరంబోలు చేసిందుల్లా. ఆడున్నోళ్ళు వీడియో తీస్తున్న సుతా అస్సలు తగ్గేది లేదు అనుకుంటా నడిపింది కదా ఈ మేడం అంత కథ. ఇక ఆ వీడియోలో ఆమె ఇచ్చే బిల్డప్లు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. పోతే పోయింది. ఎస్హెచ్ఓని వీలు, డీసీపీని వీలు, డిఎంని వీలు, ఏ లీడర్ ఉన్నా సరే అందరిని పిలుచుకోర్రి, నేను ఈయన్నే ఉంటా అనుకుంటా ఓపెన్గా సవాల్ ఇసురుతుంది. అరే కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటా కలెక్టర్ ఎస్పీలనే విలువ అంటుందంటే ఆమె వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో. అంతేకాదు ఆమె మీదున్న అధికారికి ఫోన్ చేసి నేను స్టేషన్కి ఆయిల్ కోసం పోతున్నా, నువ్వు ముందుగాల గిడికి రా అని ఆర్డర్లు ఎత్తుందో. ఆమె కానిస్టేబులా లేకపోతే డిపార్ట్మెంట్కి హెడ్డా అని నెటిజన్లు నోరెళ్ళబెట్టబట్ట ఈ ముచ్చట చూసి. ఈ లేడీ కానిస్టేబుల్ రచ్చ చేసిన వీడియోకి ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా వైరల్ అయ్యి తుఫాన్ లెక్క తిరుగుతుంది. అసలు గంత పెద్ద పంచాయతీ జరగతందుకు గల కారణమేంది? తప్పు శివభక్తులదా లేకపోతే ఈ యాటిట్యూడ్ కానిస్టేబుల్దా అని పెద్ద పోలీసులు విచారణ చేసే పనుల పడ్డరట. ఏదేమైనా కానీ జనాలకు బుద్ధి చెప్పాల్సిన పోలీసులే ఇట్లా రోడ్ల మీద నిలబడి కలెక్టర్లని డీసీపీలను పిలుచుకోర్రి అని బిల్డప్లు ఇసుకుంటే డిపార్ట్మెంట్ ఇజ్జత్ ఏం కావాలి? మరి ఈ ఈడియో పంచాయతీ తేలాక ఈ లేడీ కానిస్టేబుల్ యాటిట్యూడ్కి ఎసొంటి బ్రేకులు పడితే చూడాలి. సపోర్ట్ దొరికితే ఇక ఆగదిపో మేడము. మరి చూద్దాం రేపు మాపు ఏమన్నా ఇనిపిస్తుందో ఈ ముచ్చట మీద పంచాయతీ.